హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నేను చాలా సింపుల్గా క్విక్గా బెండకాయ ఎండ్రాయిల్ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఎండ్రాయిల్ గోరువెచ్చని నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన శుభ్రంగా కడిగి ఎండ్రాయిల్ కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్ది పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు యాడ్ చేసుకుని ఇవి రెండు కూడా బాగా మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగిన బెండకాయ ముక్కల్ని ఫ్రెష్ బెండకాయ తీసుకున్నానండి, అవి కూడా కట్ చేసుకుని బెండలో యాడ్ చేసుకోవాలండి. బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత మనం కొద్దిగా కారం వేసుకోవాలండి. దానికంటే ముందు కొద్దిగా నిమ్మకాయ సైజు కంటే తక్కువలో పులుపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుని కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలండి. తర్వాత మనం పులుపు కూడా వేసుకుని లాస్ట్లో కొద్దిగా కరివేపాకు